సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నోడు నేను ఒక్కనే. ఒక పక్క ప్రభాస్కి ఇంకా హిట్టే పడదు జీవితంలో, ఇంకా ఆయనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నారు. మరి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఏ సినిమా హిట్ అయిందండి? కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్ అయింది కదా. హిట్ అయింది కదా. సాహో అని సినిమా ఒకటి వచ్చినట్టుంది కదా. అవును. ఆదిపురుషన్ వచ్చింది కదా, రాధేశ్యామ్ వచ్చింది కదా. అవి విశ్వ విజేతలైనయా? కాలేవు. మరి అప్పుడు వేణుస్వామికి దండేయాలిగా. అంటే మీరు ఇంకా సక్సెస్ రేట్ ఉండదు ప్రభాస్కి నేను కల్కి ఈ రోజున వరల్డ్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తా ఉంది. సాలారు సూపర్ హిట్ అన్నారు, 135 కోట్లు మైనస్. అవును, కనుక్కోండి వెళ్ళి. 135 కోట్లు మైనస్. ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇచ్చారు రిటర్న్. ఎవడు చెప్పాలి ఇది బయటకు వచ్చి? ఎవడు చెప్పాలి? ప్రొడ్యూసర్ చెప్పాలి. సోషల్ మీడియా. నేను ఒకటే పాయింట్ చెప్తా. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నేను చూసిన, విజయ్ దేవరకొండది. జబర్దస్త్ సినిమా. నా కుటుంబానికి నేను ఎట్లా రోల్ మోడలో, ప్రతి కుటుంబాల్లో ఒక రోల్ మోడల్ ఉంటాడు. ఇవాళ మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక స్టూడియో పెట్టి ఈ లెవెల్కి వచ్చారు అంటే మీ కుటుంబానికి మీరు రోల్ మోడల్. సో మీకు కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. అంటే కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే దొంగ నా కొడుకులకు తప్ప ప్రతి ఒక్కరికి కనెక్ట్. సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ టాకు స్ప్రెడ్ చేసారు. సర్వనాశనమైంది సినిమా. వీళ్ళు ఉత్తగపోతారా? మనిషిని పొట్ట మీద కొట్టొద్దు, మనసు మీద కొట్టొద్దు. ఈపులో కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. కానీ ఒక మనిషి పొట్ట మీద కొట్టిరు. విజయ్ దేవరకొండ అనే వ్యక్తి పొట్ట మీద కొట్టిరు. ఆయన నాశనం అయిపోయిందిగా ఆ సినిమాతోని తీసిన ప్రొడ్యూసర్ నాశనం అయిపోయిందిగా. ఎంత మంచి సినిమా అది, ఫ్యామిలీ స్టార్ అనే సినిమా. అంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి నెగిటివ్లు జరుగుతున్నాయి. ఇది ఏ సందర్భంలో మాట్లాడినాం మనము? మీరు ఏ సందర్భంలో మీరు ఏ ప్రశ్న అడిగితే ఈ ఆన్సర్ చెప్పిన నేను. కల్కి సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ సాధిస్తుంది కదా, మరి మీరు చెప్పిన ప్రిడిక్షన్ తప్ప జరిగినట్టుగా. సో పాజిటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో పెట్టంగానే అయిపోయిందా? ప్రొడ్యూసర్ అనేటోనికి చివరిగా డబ్బులు వచ్చినాయా రాలేదని చూసుకోవాలి కదా. సలార్కి రాలేదు అని. సలార్కి రాలేదు. నేను ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఓకే సలార్ కూడా సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ నేను ఒప్పుకుంటున్నా, సూపర్ హిట్. మొత్తం 5 సినిమాలు వేసుకుందాము. 5 సినిమాలలో రాధేశ్యామ్ డిజాస్టరు, ఆదిపురుష్ డిజాస్టరు, సాహో డిజాస్టరు. మరి 3 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకు మీరు కిరీటం పెట్టలే? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నాది జరిగినప్పుడు మీరు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు మీ ప్రిడిక్షన్ తాత్కాలికంగా ఈ 3 సినిమాల వరకే చూడొచ్చా, లేకపోతే లైఫ్ టైం చూడొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం చూడండి. లైఫ్ టైం చూడండి. ప్రభాస్కి కాదు, ఎవరికి ఏ చెప్పినా లైఫ్ టైం చూడండి. ఎవరికి ప్రభాస్ నుండి ఒక మిర్చి లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేసే పరిస్థితి లేదు ఈ రోజులలో. అయితే అప్పుడు మాట్లాడదాం. సలార్లో ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు? ఎంతసేపు మాట్లాడిండు? కల్కి సినిమాలో ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడు? అసలు కల్కి సినిమా అనేది ఎవరిది? హీరో ఎవరు? మెయిన్ హీరో. ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంది? ఇక నేను కూడా ఇట్లా యుద్ధం చేయాలంటే చేస్తా. నాకు ఎందుకు? నేను అడిగేది ఒకటే. నేను అనేది ఏంటంటే, నేను ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడడం కంటే కూడా ఆరోగ్యం గురించి మాట్లాడినా. అది మాట్లాడలే ఎవరు. నేను ఒక హీరోయిన్ గురించి మాట్లాడినా. ఒక హీరోయిన్ గురించి ఒక పక్క చేస్తుంటారు, కానీ ప్రభాస్ మీద వేణుస్వామికి ప్రేమ అనేది ఉంటుందండి. మేము మంచిగానే ఉంటాం కదా, విలువిచ్చే కదా. బట్ అది జ్యోతిష్యంగానే చూడొచ్చా, లేకపోతే కోపంగా చూడొచ్చా? నేను అదే చెప్తున్నా. నేను జ్యోతిష్యం అనేది వేరు. ఒక సామెత ఉంది, పేకాటనే బమ్మరిది అని. సో జ్యోతిష్యం అనేది నా వృత్తి, స్నేహం అనేది నా ఇష్టం. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ సినిమాలు చాలా సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన. ఈరోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, జగన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రభాస్ గారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ చేశారా? ఎందుకు ఇక మోరల్ సపోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉన్నారు మీరు, గ్రేటు, మా వల్ల కాదు, మేము ఒక సినిమా పోతే మేము భయపడతాము లేదా ఫీల్ అవుతాము, కానీ మీరు ధైర్యంగా ఉన్నారు. సో నేను పెట్టుకునే అద్దాలన్నీ కూడా ప్రభాస్ గారి కళ్ళద్దాల తాలూకా అద్దాలు ఉంటాయి. అంటే నేను ప్రభాస్ గారు పెట్టుకునే అద్దాలు సేమ్ ఉంటాయి. నా డ్రీమ్ అది. ప్రభాస్ గారు అంటే నా డ్రీమ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వేసుకునే చెప్పులు కాస్ట్లీ, అలాంటి చెప్పులు కొనుక్కోవాలి అని నాకు పిచ్చి. ఏది అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం భజయ్ అనే టైంలో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తారు, మనకు అడుగులు చూపిస్తారు. ఆ చెప్పులు కాస్ట్లీ, 35 నుండి 40 వేలు ఉంటాయి. సో నాకు ఆ డ్రీమ్ అది. పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న చెప్పులు నేను వేసుకోవాలి అని నాకు కసి నా జీవితంలో. దానికోసం కష్టపడి నేను ఆ చెప్పులు కొనుక్కున్నా. అట్లనే ప్రభాస్ గారు పెట్టుకునే కళ్ళద్దాలంటే నాకు పిచ్చి.
ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు లైఫ్లో మనం ఇవి పెట్టుకుంటే మన జీవితంలో ఒక సక్సెస్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని నేను అవి కొనుక్కున్న తర్వాత ఆయన కూడా నన్ను కామెడీ చేస్తారు, నాకంటే మీరే ఎక్కువ వాడుతారు కళ్ళద్దాలని. సో నేను అనేది ఏంటంటే ప్రభాస్ గారికి నాకు ఉండేటువంటిది అట్లనే ఇండస్ట్రీలో నాకు వేరే వాళ్ళకు ఉండే రిలేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అది సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడతాము, ఎవరితోని క్లోజ్ ఉంటాము అనేది నేను చెప్పుకోను కదా. నాకు చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది డైరెక్టర్లు, పొలిటీషియన్స్ నాకు చాలా క్లోజు. నేను అందరినీ రివీల్ చేయలేను కదా, అందరి విషయాలు సమయం వచ్చినప్పుడు రివీల్ కాబడతాయి, కానీ అంతేగాని నేను చెప్పలేను కదా. బట్ దీన్ని వ్యక్తిగతమైన ద్వేషం కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఎట్లయితుంది? బట్ ఎవడన్నా ప్రభాస్ గారు అంటారా మిమ్మల్ని, ఆయన బేసిక్గా డార్లింగ్ అంటారు, డార్లింగ్ స్వామి ఎందుకు ఇలా నన్ను ట్రోల్ చేస్తున్నారు అస్సలు ఆయన ఏమంటారంటే ఆయన మన గురించి మంచిగా చెప్తారు కదా అంటాడు. ఇది కాషన్ కదా అంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే, పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, లివర్ సిరోసిస్ ఉంది అని మొదలే చెప్పి జాగ్రత్తలు చెప్పాలి. నేను కూడా అదే కదా నేను చేసేది. ఇప్పుడు ప్రభాస్ గారికి హెల్త్ బాగాలేకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నా, సినిమాలలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా, కానీ తీసుకుంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు ప్రభాస్ గారి మీద నాకు తెలిసినంత వరకు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే జనాలకు తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అనేది సినిమా థియేటర్లో కాదు, పర్సనల్గానే ఆయన వల్ల ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. సో ఆయన వల్ల 500 కుటుంబాల వల్ల బతుకుతున్నాయి, రేపు 5000 కుటుంబాలు బతకాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు క్రౌడ్ పుల్లర్, ప్రపంచంలో ఇంత పెద్ద క్రౌడ్ పుల్లర్ లేడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే సినిమాలో ఏముంది అనేది పక్కన పెడితే, సినిమాలో ఏం లేకపోయినా జనాలు మినిమం 500 కోట్లు తీసుకొచ్చి ఆయన ముందు వచ్చిపోతారు. అది ప్రభాస్కున్న కెపాసిటీ. అది మన భారతదేశంలో ఇద్దరే హీరోలకు ఉంది. నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. ఎవ్వరు అవునన్నా కాదన్నా, రైట్? ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ఒకవేళ వాళ్ళని విమర్శిస్తే, వ్యక్తిగతంగా విమర్శిస్తే అది మీ కర్మ. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇద్దరే తోపులు భారతదేశంలో. మొత్తం భారతదేశాన్ని ఒక ఊపగలిగిన వాళ్ళు నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. సో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ అట్లుంది. వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. నంబర్ 3 వేణుస్వామి అనొచ్చా? ఏం సంబంధం? వాళ్ళ ముందర దేనికి మన ఇప్పుడు వాళ్ళు ఆయన లెవెల్ వేరు, వాళ్ళ కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మామూలు వేణుస్వామి కూడా కారణ జన్ముడు. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి కారణ జన్ముడు, ఒక ప్రభాస్ అనే వ్యక్తి కారణ జన్ముడు. సో ఆయన జాతకంలో అంత పెద్ద యోగాలు ఉన్నాయి. సో ఆయన ఒక కనుసైగ చేస్తే అంత జనాలు, ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన జస్ట్ ఒక పెద్ద ఏమంటారు, ఒక సుత్తి పట్టుకొని వచ్చిన జనాలు పూనకాలు వచ్చేస్తాయి ఫ్యాన్స్కు. సో అంత పెద్ద హీరో, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి 10 కాలాల పాటు బ్రతకాలి, 10 కాలాల పాటు సినిమాలు తీయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి అనే ఇంటెన్షన్తోనే మనం చెప్తాం తప్ప, వ్యక్తిగతంగా ఒక మనిషి నాశనం కావాలి అని కోరుకుంటే ఫస్ట్ నాశనం అయ్యేది నేనే. నేను పురోహితుడిని, అంటే పురోహితుడు అంటే నేను పూజలు చేయకపోయినా పురోహితాన్ని కోరుకునేవాడిని. అందరూ బాగుండాలని కోరుకునేవాడు వేణుస్వామి. అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ ఫ్రెండ్షిప్ ఇంత బాగా పెట్టుకొని అనవసరంగా ట్రోలర్స్ మాత్రం ఏదో విజిబిలిటీ, అంటే వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళకు ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో పండిన సీతాఫలం ఆయనకు పంపించినాం. ఆయనకు ప్రభాస్ గారికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ ఒక ఆర్గానిక్ బ్యాగ్ ఒకటి పంపించింది ఆయనకి. సో చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న నేను ఒక బ్లూ కలర్ కళ్ళద్దాలు పెట్టుకోగానే ఎంబడే పెట్టుకున్న 10 నిమిషాలకే నేను స్టేటస్ పెట్టంగానే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, స్వామి అన్న అడుగుతున్నాడు, ఈ కళ్ళద్దాలు కావాలి అన్నకు అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ వాళ్ళు యూరప్ పోయారు, తీసుకొచ్చుకోరు ప్రభాస్ గారు. సో నేను అనేది ఏంటంటే ఇంత ఇంటిమసీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళతోని, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోని నన్ను ఆయన ఏమంటారు అంటే, ఆయన మనకు కొంచెం మంచిగా చెప్తుండు కదా, ఆయన ఏం తప్పు చెప్పట్లేదు కదా. ఇప్పుడు వ్యక్తిగత విమర్శ చేస్తే నేను తప్పు, నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లా ఎక్కడ. నేను మంచి సినిమాలు ఎన్నుకోమని చెప్తున్నా, మంచి ప్రొడ్యూసర్లు ఎన్నుకోమని చెప్తున్నా. ఒక్క మిస్టేక్ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది.